సో హలో గైస్, ఎలా ఉన్నారు? ఎవరైతే వచ్చేసాం వీరమ్మ పార్క్. సో ఎంట్రన్స్ లో నుంచి అయితే వచ్చేసాం. వీడియో తీయడం అయితే మర్చిపోయాను ఎంట్రన్స్ లో నుంచి. సో ఇక్కడ వరకు వచ్చేసాం మనం వీరమ్మ పార్క్ దగ్గరికి అయితే. ఇక్కడ నది కూడా ఉంది. ఇక్కడ చాలా ఉన్నాయి మనం చూడటానికి. ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను. కొన్ని కనిపించవు, చూపించను. చూడలేదంటే కామెంట్ చేయండి చూడలేని ఏంటో. పరిగెడదాం పదండి. పార్క్ అయితే వచ్చేసాం. వీరమ్మ పార్క్ లో ఉన్న అయితే. సో ఎలా ఎక్కేస్తున్నానో చూస్తున్నారు కదా. అమ్మా అందిసుకున్నాను. ఓకే ఓకే మళ్ళీ కదా. సరే లెట్స్ గో. అయిపోయి మా చెల్లి అయితే ఎక్కుతున్నా. ఎక్కడ ఎక్కలొద్దా అన్నట్టు ఆలోచిస్తుంది. కింద అడిపోయింది. కానీ ఎలాగన్నా మనం అయితే వెళ్ళిపోలే. అయిపోయి చాలా కష్టంగా ఉంది ఇదైతే. చాలామంది ఎక్కుంటారు. ఎక్కువ వాళ్ళు కామెంట్ చేయండి. సక్సెస్ఫుల్గా చేస్తున్న వాళ్ళు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. సో సీసా అప్ అండ్ డౌన్ వచ్చేసి ఎక్కేసాం. సో సీసా అప్ అండ్ డౌన్ ఎక్కడానికి అయితే వచ్చేసాం. సీసా అప్ అండ్ డౌన్ ఎక్కేసాం. అయ్య బాబాయ్ కింద ఎక్కడో నొప్పిపోతున్నట్టు ఉంది బాబుకి. అనకండి మాత్రం. అలా అని ఉంటే కామెంట్ చేయండి. సో ఇదైతే మన ఛానల్లో ఫస్ట్ వీడియో. ఇప్పటివరకు చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. లైక్ చేయకుండా చూస్తున్నారు. నేను చూస్తున్నాను మిమ్మల్ని, నాకు తెలుసు. లైక్ చేయండి ఫాస్ట్గా. సో వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. అమ్మో ఇంక ఇది చేయడం మన వల్ల అవ్వదు, కానీ వేరే దగ్గరికి మారుదామా? మా చెల్లి అయితే ఒప్పుకోదు. అడుగుదామంటే అస్సలు. సర్లేండి మారుదాం పదండి. ఓకే ఇదేంట్రా, దీన్ని పెట్టుకొని ఎలా ఆడాలేంటి? ఇదైతే మన వల్ల అయితే అవ్వదు ఖచ్చితంగా. చెప్పేస్తాను నేనైతే. కన్ఫర్మేషన్ ఇచ్చేసాను. కోతులే అలాంటి. అమ్మో కాపాడండి అండమే. మన వల్ల ఇది అవ్వదులే కానీ వచ్చేయండి. ఓకే డాల్ఫిన్ చూసారా ఎలా ఉందో? అలాగే హాకీ, నేషనల్ గేమ్స్, నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ అనుకుందా. బనియన్ ట్రీ, నేషనల్ ట్రీ ఇండియాకి. సో ఇక్కడ చాలా ఉన్నాయి అలాంటివి. మ్యాంగో కూడా ఉంది. మ్యాంగో చూడలేదు మీరు. సో వచ్చేసాం గైస్. మర్చిపోయిన పేరు వచ్చేసి మా చెల్లిని అడుగుదాం. ఆగండి. లిషి ఏంటే పేరు? వీరమ్మ పార్క్ లో ఉన్న చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం. బ్రిడ్జ్ పైకి మిడిల్లో ఉంటుంది బ్రిడ్జ్ వచ్చేసి. ఇక్కడ నుంచి ఆ గుండె అక్కడ శివలింగం కనిపిస్తుంది చూసారు. సైలెమ్మంటే ఎలా అవుతుందో చూడండి. పిక్స్ తీయమంటుంది. ఇక్కడికైతే వచ్చేసాం. మనకి ఇక్కడ చాలా టాటాయిస్ కూడా ఉన్నాయి, ఫిషెస్ కూడా ఉన్నాయి. చాలా ఇందులో చాలా రకాలు ఉన్నాయి. సో మనమైతే ఇందులో బ్రెడ్ వేద్దాం. చూడండి ఒక్కోటి వచ్చి అలా తింటుంది. అది తింటుంది అనుకుంటా. తింటుంది. సో చాలా వచ్చేస్తాయి ఇలా వేస్తే. సో వేద్దాం ఆగండి. ఇంకా ఒక్కొక్కటి వేసుడే. సో వీరమ్మ పార్క్లో అయితే ఇదే స్పెషల్. చాలా తాంబేలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి చూడండి. స్లోగా వస్తున్నాయి చాలాగా. సో ఇదైతే మీకు కొంచెం ఇదే వీరమ్మ పార్క్లో స్పెషల్. ఇంతకడికి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి. ఒకసారి వెనక పాజ్ చేసి వీడియోని బ్యాక్ వచ్చేసి ఒకసారి ఇందాకడికి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి. కొంగలు కూడా వచ్చేస్తున్నాయి. కొంగలు అంటే బాతులు కూడా వచ్చేస్తున్నాయి. సో వీరమ్మ పార్క్లో అయితే చాలా ఫిషెస్ అండ్ టాటాయిస్ అండ్ డక్స్ ఉండడానికి ఇదే కారణం. చాలామంది వచ్చి వీటికి మేతేస్తారు. సో డైలీ వీటికి ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడైతే చాలా రకాల తాబేళ్ళు ఉన్నాయి. 3 రకాలు అనుకుంటా. 3 రకాలైనా కాదనుకుంటా, 4 అనుకుంటా. ఏమో నాకు కూడా సరిగ్గా అయితే తెలీదు. సో వీడియోని అయితే నేను పాజ్ చేస్తాను మీకోసం. సో చూడండి తాబేళ్ళు అయితే ఎన్ని వచ్చేసాయి. అమ్మ బాబాయ్ చాలా తాబేళ్ళు అయితే వచ్చేసాయి ఇక్కడికి. ఏం చూస్తాను పదండి. సో వీరమ్మ పార్క్ నుంచి అయితే బయటకు వెళ్ళాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఇక్కడ చాలామంది టెన్నిస్ ఆడుతున్నారు. సో బాయ్. ఓకే గైస్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. సో అంతవరకు సెలవు. బాయ్.